హితులకు సన్నిహితులకు నమస్సుమాంజలి. చాలా విషయాల్లో మనకు అవగాహన ఉంటుంది, చాలా విషయాలు మనకు తెలుసు. రాజ్యాంగం ఏం చెప్పిందో తెలుసు, ఏది చేయాలో తెలుసు, ఏది చేయకూడదో కూడా తెలుసు. కానీ తెలిసి కూడా చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. మన కళ్ళ ముందు జరుగుతున్న తప్పుల్ని కూడా మనం చూస్తూ వాటికి అలవాటు పడిపోయాం. ఇది కరెక్ట్ కాదు. దేశ భవిష్యత్తుకు, ప్రజల భవిష్యత్తుకు, ప్రజల అభ్యున్నతికి, దేశ ప్రగతికి ఇది నిరోధకంగా మారుతున్నది. We have to open our voice. We have to fight for the beautiful cause. దేశానికి ఏది అవసరమో, ప్రజల అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, మన సంఘటిత శక్తికి ఏది ఉపయోగపడుతుందో దాని గురించి మనం ఆలోచించడమే కాదు. ఇంట్లో కూర్చొని టీవీల ముందు రిమోట్లో ఛానళ్ళు చేంజ్ చేసుకుంటూ లేదా ఫోన్లో టైంపాస్ చేసుకుంటూ కూర్చోవడం కాదు. మనం కూడా కొంచెం కదలాలి. మన ఆలోచన ఆచరణాత్మకంగా ఉండాలి. గాంధీ గారు ఏమన్నారు? దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో లిక్కర్ బ్యాన్ జరగాలి అన్నారు. కానీ జరిగిందా? జరగలేదు కదా. ప్రతి రాష్ట్రం లిక్కర్ బిజినెస్ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు లిక్కర్ బిజినెస్ చేస్తున్నాయి. కిరాణా కొట్లలో, మందుల కొట్లలో అమ్ముతున్నట్టు ప్రభుత్వాలే ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి, ప్రొడక్షన్స్ క్రియేట్ చేసి ఒక ల్యాబులను తయారు చేసింది. మన రాష్ట్రం చూసుకుంటే 50,000 కోట్ల ఆదాయం ఏడాదికి. 50,000 కోట్లు. ఇమాజిన్ చేయండి. అంటే ప్రజల ఆరోగ్యం పట్ల ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ పథకాలు, క్యాన్సర్లతోటి రకరకాల పేషెంట్లు సినిమాల్లో వేయగానే క్యాన్సర్ పేషెంట్లు అంటారు. లిక్కర్ తాగడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇవి పెట్టే బదులు టోటల్ బ్యాన్ ఎందుకు చేయట్లేదు ప్రభుత్వాలు? బ్యాన్ చేయవచ్చు కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, లిక్కర్ వ్యాపారాలు ప్రభుత్వాలే చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ఒకటే కాదు, క్రియేటివ్ బ్రెయిన్ని కూడా చంపేస్తున్నాయి. నిర్ణయం ఏరియాలో తీసుకుంటే, ఈ ఏరియాలో చాలా లిక్కర్ షాప్ పొద్దున్నే 9 గంటలకు ఓపెన్ చేస్తారు. గడ్డ మీద ఉండే కూలీలు పొద్దున్నే పోయి తాగేస్తారు. పని చేయడం మానేశారు చాలామంది. పేదరికం పోయింది. పేదరికం అంటున్నారు. కానీ రోజు 700 రూపాయలు సంపాదించే ఒక కూలీ ప్రతిరోజు మినిమం 250 రూపీస్ లిక్కర్ తాగుతున్నాడు. నెలకి 7,500 రూపాయలు, సంవత్సరానికి సుమారుగా 1,00,000 రూపాయల లిక్కర్ ఒక రోజువారీ కూలి తాగుతున్నాడు. ఊహించండి. దీని బదులు టైమింగ్ లేదు, పొద్దున్నే తీస్తారు, అర్ధరాత్రి వరకు ఉంటాయి. పోలీసులేమో హా ఊదు అని చెప్పేసి కేసులు పెడతారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ప్రజల ఆరోగ్యం పట్ల నిజమైన శ్రద్ధ ప్రభుత్వాలకు ఉంటే లిక్కర్ బ్యాన్ చేయాలి, స్మోకింగ్ బ్యాన్ చేయాలి, అదేవిధంగా గంజాయిని స్ట్రిక్ట్గా బ్యాన్ చేయాలి. ఈ వ్యాపారాల వెనుక ఉన్నది ఎవరో అందరికీ తెలుసు. ఈ వ్యాపారాలు ఎవరు చేస్తున్నారో తెలుసు. ఎవరి మీద సిబిఐ కేసులు పెట్టిందో కూడా తెలుసు. తెలిసినా తెలియనట్టు మౌనంగా ఉంటున్నాం. ఎవరైతే శాసనకర్తలు ఉన్నారో, శాసనాలు చేసేవాడు ఉన్నారో, రాజ్యాంగం ప్రకారం వాళ్ళే శాసనాలను ధిక్కరిస్తున్నారు. శాసనాలను అమలు చేసేవాళ్ళు సరిగ్గా అమలు చేయట్లేదు. న్యాయస్థానాలు సరైన తీర్పులు ఇస్తున్నాయంటే భయమేస్తుంది. రేపటి తరాలను చూసుకుంటే చాలా భయంగా ఉంది. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. లిక్కర్ బ్యాన్ భారతదేశంలో జరగాలి. కంపల్సరీ బ్యాన్ జరగాలి. సిగరెట్ బ్యాన్ జరగాలి. నో టొబాకో ఇష్యూస్. ఈవెన్ మా పర్సన్సే చాలామంది క్యాన్సర్లతో చచ్చిపోయారు. ప్రజల ఆరోగ్యాన్ని అనుక్షణం చంపేసే వాటి పట్ల ప్రభుత్వాలు ఎందుకింత అలక్ష్యం, ఎందుకింత అశ్రద్ధ? మీరు మళ్ళీ వస్తారు, చాలా మాట్లాడతారు, హాస్పిటల్ అంటారు, ఫ్రీ హెల్త్ అంటారు. ఫ్రీ హెల్త్ కాదు బాబు, ముందు లిక్కర్ బ్యాన్ చేయండి, స్మోకింగ్ బ్యాన్ చేయండి, సగం రోగాలు తగ్గుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా నిజమైన దేశ పౌరులుగా మనం సంఘటిత శక్తిగా ముందుకు పోవాలి. దీని మీద మీ గళం కూడా విప్పండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్లను నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్.